కోట్లకి తక్కువ ల్యాండ్ లేదు, లేదా 2.5 కోట్లకి తక్కువ ల్యాండ్ లేదు. కానీ కొనేవాళ్ళు లేడే అంత పెట్టి. ఏం చేయాలి కొని? నాకు అర్థం కాల. నువ్వు శంషాబాద్ లో 1 ఎకరం కొనేసి 200 గజాలు చెప్పిన విల్లాలు వేసాను అనుకోండి, ఓ 1500 గజాలు ఆ రోడ్డుకో దానికో తీసి పక్కన పడేశాను. 200 గజాలు చెప్పిన ఒక విల్లా కట్టాను, 3000 గజాలు పడ్డాయి ఓ 15 విల్లాలకి. 15 కోట్లు వస్తుంది కదా నాకు. 15 కోట్లు వస్తుంది. ఒక 5 కోట్లు వ్యయం అనుకుందాం, ఏది కన్స్ట్రక్షన్. లేదు 10 కోట్లు అనుకుందాం కన్స్ట్రక్షన్ కాస్ట్. 5 కోట్లు మిగులుద్ది కదా. ఇక్కడ ఏం చేయాలి నేను? అక్కడ అంత ఎఫర్ట్ చేసేవాడు ఉన్నాడు. ఎందుకని? హైదరాబాద్ అనేటటువంటిది 1 కోటి మంది జనాభా ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, ఫ్లోటింగ్ ఏరియా ప్లస్ అక్కడ బిలియనీర్స్ ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారు. ఆ బిలియనీర్స్ లో ఎక్కువ వాళ్ళు ఎక్కడోళ్లే. వాళ్ళు వచ్చి ఇక్కడ అమరావతిలో 1 కోటి రూపాయలు పెట్టి కొంటారా, 10 కోట్లు పెట్టి కొంటారా విల్లా? మీరు చూడండి, ఇప్పటికీ రేట్లు అడుగుతుంటే బోళ్ళు చెప్తున్నారు గుంటూరు బెజవాడలో. అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. ఈవెన్ అమ్ముదామని చెప్తున్నా, మా ఇల్లు ఒక 70 లక్షలు 80 లక్షలు ఎవరైనా ఎత్తకు అమ్ముదామని. మొన్న వరద వచ్చినప్పుడు మునిగింది కదా, ఇంకా అందుకని కడిగించను పూర్తి క్లీన్ చేయొచ్చులా. అదే అనేది నేను వచ్చేసింది కదా మళ్ళీ రాజధాని అంటున్నారు. ఇదంతా కలిపేసి 70-80 లక్షల రూపాయలకు పెట్టేస్తే ఈ జీవితం సెటిల్ అయిపోదాం అని నేను అనుకుంటున్నా. కొనేవాడు కనిపించట్లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక్కొక్కటి పళ్ళు 70-80 లక్షలకి ఇల్లు ఏమన్నా వస్తుందా? రాదు కదా. ఇప్పుడు మరి